వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గురూరి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమంటున్నాడు లాస్ట్లో? అత్యంత పొడవైన వారు ఎవరు? పొడవైన వారి గురించి చూసుకుందాం మనం. ఓకేనా? క్వశ్చన్ లాస్ట్లో చివరిలో ఏమడుతున్నాడో జాగ్రత్తగా చూసుకుని దాని ప్రకారం చేస్తే సరిపోతుంది. టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? ఇక్కడ 5 బాలు ఉన్నారు. 5 గురించి మనం కంపారిజన్ చేస్తున్నాడు. 5 పొడవైన వారు ఎవరు మాత్రమే మనకు కావాలి. పొట్టి వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. 5 బాలలో వినీత్ మాణిక్ కన్నా పొడవైనవాడు. మాణిక్ కన్నా పొడవైనవాడు. సో మాణిక్ అనేది ఇక్కడ క్యాన్సల్. వినీత్ ఒకటి ఇక్కడ టిక్ పెడుతున్నా. తర్వాత కానీ రవి కన్నా పొట్టివాడు. వినీత్ అనే అతడు రవి కన్నా పొట్టివాడు కాబట్టి వినీత్ ఇక్కడ కూడా క్యాన్సల్ అయిపోతుంది. రవి ఒకటి మిగిలాడు. రవి అనేది వీరి ముగ్గురిట్లలో రవి పొడవైనవాడు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ జాకబ్ గురించి. జాకబ్ దిలీప్ కన్నా పొడవైనవాడు. జాకబ్ దిలీప్ కన్నా పొడవైనవాడు. దిలీప్ ఇక్కడ క్యాన్సల్ చేస్తున్నా, ఎందుకంటే దిలీప్ కన్నా జాకబ్ పొడవు ఉన్నాడు. సో ఇక్కడ టిక్ పెడుతున్నా, జాకబ్ పొడవు ఉన్నాడు. నెక్స్ట్ కానీ మాణిక్ కన్నా పొట్టివాడు. కానీ జాకబ్ అనే అతను మాణిక్ కన్నా పొట్టివాడు. ఆల్రెడీ ఇక్కడ మాణికే క్యాన్సల్ అయిపోయింది. ఇంకా మాణిక్ అంటే పొట్టివాడు జాకబ్. సో ఇక్కడ మాణిక్ క్యాన్సల్, జాకబ్ క్యాన్సల్. ఓకేనా? జాకబ్ కూడా క్యాన్సల్. నెక్స్ట్ అత్యంత పొడవైన వారు ఎవరు? ఇక్కడ రవి ఉన్నాడు. అల్టిమేట్గా రవి ఉన్నాడు. రవి అనేది ఆన్సర్. ఇక్కడ నేను క్వశ్చన్లోనే సమాధానం చేస్తున్నా, మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఎలాంటి డయాగ్రామ్స్ కానీ ఎలాంటి గ్రాఫ్స్ కానీ వేయట్లేదు. వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ అని నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను.